అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ మనం క్రీమీ అండ్ టేస్టీ ఓట్స్ అండ్ చియా పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా తేలిగ్గా మనకింట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ముందుగా ఒక బౌల్‌లో నేనైతే హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్‌కి 1/4 కప్ ఆఫ్ చియా సీడ్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఇవి పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్. మీరు ఇలా ఫాలో అయిపోవచ్చు. తర్వాత 2 డేట్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. అందులోకి 2 కప్స్ ఆఫ్ మిల్క్ మనకి సరిపోతుంది. ఈ డేట్స్‌లో ఉన్న స్వీట్‌నెస్ మిల్క్‌లో సోక్ అవ్వడం వల్ల న్యాచురల్ షుగర్ అండ్ స్వీట్‌నెస్ అనేది ఫార్మ్ అవుతుంది. మనం ఎటువంటి షుగర్, హనీ, బెల్లం ఇంకా ఏమీ వేయకుండా కూడా మనం చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డేట్స్ తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం తీసుకోవచ్చు. డేట్స్ ఎవ్రీ డే 2 డేట్స్ అయితే తీసుకోవచ్చు మనము. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో మూత పెట్టేసేయండి. ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని మనము మన ఫేవరెట్ ఫ్రూట్స్ అండ్ నట్స్‌తో టాపింగ్ చేసుకొని తినొచ్చు. నేనైతే బ్లూబెర్రీస్ యూస్ చేస్తున్నాను. బ్లూబెర్రీసే యూస్ చేయాలని లేదు. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఒకటి యూస్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.